అసలు ఉగాది పండగను ఎప్పటి నుండి ఎలా ఎందుకు జరుపుతున్నారో మీకు తెలుసండి? ఉగాది పండగ భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రంలో జరుపుకునే ముఖ్యమైన పండగ. యుగాది అనే పదం యుగ మరియు ఆది అనే రెండు సంస్కృత పదాల నుండి ఉద్భవించింది. దీని అర్థం కొత్త యుగం ప్రారంభం అని. ఈ పండగ కొత్త సంవత్సరం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇది హిందూ చాంద్రమాన క్యాలెండర్ యొక్క మొదటి రోజున సాధారణంగా మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది. పురాణాలలో ఉగాది పండగకు సంబంధించి విభిన్న కథలు ఉన్నాయి. అటువంటి పురాణాలలో ఒకటి విశ్వ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ఈ రోజున విశ్వాన్ని సృష్టించారని, ఇది కొత్త యుగానికి నాందిగా పరిగణించబడుతుంది. ఈ పవిత్రమైన రోజున బ్రహ్మదేవుడు భూమిని మరియు దానిలోని అన్ని జీవులను సృష్టించారని నమ్ముతారు. ఉగాదితో ముడిపడి ఉన్న మరొక కథ ప్రపంచాన్ని నాశనం చేసిన విపత్తు వరద నుండి బయటపడిన ఏకైక రాజు సత్యవ్రతుని కథ. శ్రీ మహావిష్ణువు చేప రూపంలో ఆయన ముందు ప్రత్యక్షమయ్యారని, రాజు ఆ చేపను సంరక్షించాడని చెబుతారు. తరువాత ఆ చేప తన నిజమైన గుర్తింపును వెల్లడించి రాబోయే విపత్తు నుండి రాజుకు హెచ్చరించి అన్ని మొక్కలు మరియు జంతువుల నమూనాలను సేకరించి పడవను నిర్మించమని సలహా ఇచ్చింది. రాజు వాటిని పాటించాడని మరియు అతను సేకరించిన నమూనాలతో పాటు వరద నుండి రక్షించబడ్డాడు. ఈ సంఘటన ఉగాది రోజునే జరిగిందని నమ్ముతున్నారు. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రంలో ఉగాదిని ఎంతో ఉత్సాహంగా భక్తులు జరుపుకుంటారు. తమ ఇళ్లను పూలు మరియు మామిడి ఆకులతో అలంకరించి వాకిట పసుపు రాసి రంగురంగుల ముగ్గులు వేసి పండగ చేస్తారు. ఉగాది నాడు చేసే షడ్రుచుల పచ్చడి చాలా ముఖ్యమైనది. ఇది 6 విభిన్న రుచుల మిశ్రమం. తీపి, పులుపు, లవణం, చేదు, కారం, వగరుతో సహా 6 రుచుల మిశ్రమమే ఈ ఉగాది పచ్చడి. దీంతో పాటు కొన్ని సాంప్రదాయక వంటకాలు కూడా తయారు చేస్తారు. మన జీవితంలో జరిగే విభిన్న అనుభవాలే ఈ పచ్చడి యొక్క మిశ్రమంగా చెప్పబడింది. ఉగాది పండగ జీవితంలోని భావోద్వేగాలు మరియు అనుభవాలకు ప్రతీకగా నమ్ముతారు. దేవతల నుండి దీవెనలు పొందేందుకు మరియు రాబోయే సంవత్సరంలో శ్రేయస్సు, విజయాన్ని ఆశించి కొత్త పనులు ప్రారంభించిన సమయం కూడా ఈ పండగే. మిత్రమా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి. మీ శ్రేయోభిలాషి సాయి శారద.